గత 40 ఏళ్లు హిందూపురంలో టీడీపీని గెలిపిస్తే ప్రజలకు ఏం చేశారో సమాధానం చెప్పాలని హిందూపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురుబ దీపిక ప్రశ్నించారు. కురుబ దీపిక హిందూపురం పట్టణంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బాలకృష్ణను ఎమ్మెల్యేగా గెలిపించిన ఆయన ప్రజలకు చుట్టపు చూపుగానే పరిమితమయ్యారన్నారు. ఇక ఏ సమస్య వచ్చినా కనీసం కలిసే పరిస్థితి కూడా లేదన్నారు. అలాంటి వ్యక్తిని ఈసారి ప్రజలు ఖచ్చితంగా ఓడిస్తారని దీపిక అన్నారు. జగన్ హిందూపురం వచ్చిన తర్వాత తాము గెలుపు గురించి ఆలోచించడం లేదని, మెజారిటీ కోసమే చూస్తున్నామంటున్న హిందూపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురుబ దీపికతో మా ప్రతినిధి రామాంజనేయులు ఫేస్ టు ఫేస్. చివరి అంకానికి చేరింది. కేవలం ఎన్నికల ప్రచారానికి 4 రోజులు మాత్రమే గడువు ఉంది. హిందూపురం నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరుగుతుంది. మరి మూడోసారి పోటీ చేసి బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నం చేస్తుంటే నందమూరి బాలయ్యని ఓడించి చరిత్ర సృష్టించాలని కురువ దీపిక మరోవైపున వ్యూహం రచిస్తున్నారు. మరి ఇక్కడనే దాదాపు 2-3 నెలల నుంచి 175 దాంట్లో భాగంగా ఇవాళ మరి హిందూపురంలో బాలకృష్ణని తప్పనిసరిగా ఓడించాలనే ప్రయత్నంతో కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరి ఇప్పుడు ప్రచారం కొనసాగిస్తున్నారు. హిందూపురం వైసీపీ అభ్యర్థి దీపిక మనతో ఉన్నారు. మరి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండమ్మా, కేవలం 4 రోజులు మాత్రమే ఎలక్షన్స్ ఉంది. మరి ఎలా ప్రచారం జరుగుతుంది? ప్రజల నుంచి మీకు ఎట్లా ప్రజలు మిమ్మల్ని స్వీకరిస్తున్నారు? ప్రజలైతే చాలా బాగా మమ్మల్ని ఆహ్వానిస్తారు. వాళ్ళ ఏరియాలోకి, వాళ్ళ వార్డులకి, వాళ్ళ పంచాయతీకి చాలా ఆదరిస్తారు. మనకి హారతి ఇచ్చేదేమి, పసుపు కుంకుమ ఇచ్చేదేమి, మన అన్నలందరూ బయట ఉండి ఆ రోజు పనులన్నీ మానుకొని మరీ వాళ్ళు మన చుట్టూ వచ్చి చెప్తారు. వాళ్ళే అన్ని సంక్షేమ పథకాలు అందుకున్నాము, జగనన్న సొమ్ము తిన్నాము, ఇప్పుడు మళ్ళీ మన జగనన్న రావాలి అని చెప్తున్నారు. చాలా ఆదరిస్తున్నారు సార్. ప్రచారం అయితే చాలా భారీగా జరుగుతూ ఉంది. హిందూపురంలో తాను అందుబాటులో ప్రజలకి ఉంటున్నాను. మరి రోడ్లు కానీ, నీళ్లు కానీ, ఆసుపత్రి విషయము, ప్రజలకి కావాల్సినటువంటి అన్ని అవసరాలు నేను తీరుస్తున్నాను అని బాలకృష్ణ చెప్తున్నారు. మరి ప్రచారంలో మీకు ఎక్కడైనా కానీ సమస్యలు ప్రజలు మీ దృష్టికి తీసుకొస్తున్నారా? నేను ప్రతి వీధికి పోతా ఉంటే మా నాయకుల్ని అడుగుతున్నారు సార్. తాగే నీళ్ళు కానీ, రోడ్లు కానీ, మురికి కాలువలు కానీ మాతో అడుగుతున్నారు. మా మున్సిపాలిటీ వాళ్ళు వెళ్ళి క్లీన్ చేయించేది కానీ, రోడ్లు వేయించేది కానీ ఇవన్నీ చేస్తున్నారు సార్. వాళ్ళు చెప్పుకున్నటువంటి అభివృద్ధి పనులు ఏదైతే జరగలేదు సార్. ఇప్పుడు మొత్తం సినిమా రంగంలో తిరుగులేని హీరోగా ఉన్న బాలకృష్ణ మీద మీరు పోటీ చేస్తున్నారు. మరి గెలుస్తామనే ధీమా మీకుందా? ఖచ్చితంగా. సినిమా వేరే, నిజ జీవితం రాజకీయం వేరే. సినిమా ఒక తెర మీద చేసేటువంటి నాటకం అన్నమాట. నిజ జీవితం అలా కాదు, రాజకీయం అలా కాదు. నేను 10 మందిలో ఉంటాను అంటే ఆ 10 మంది కళ్ళు నా పైన ఉంటుంది. నేను నాటకం ఆడేదానికి అయ్యేలేదు. నేను ఎలా ఉన్నానో నేను అలాగే ఉండాలా. ప్రజలు నన్ను గమనిస్తూ ఉంటారు. ఇది బాలకృష్ణ గారు ఇలా నిలుచుకొని ప్రజల మధ్యలో 1 గంట ఓపికతో ఉండని నేను ఛాలెంజ్ చేస్తున్నా సార్. ఒకవేళ బాలకృష్ణ మీ దగ్గరికి వచ్చి నేను చేసే ప్రతి సినిమాలోనూ దీపికాకి అవకాశం ఇస్తానంటే మీరేమంటారు? దయచేసి నాకు నాటకం ఆడేది రాదు, నేను రాను అన్న. మీరంటే అభిమానమే, నేను మిమ్మల్ని గౌరవిస్తాను. కానీ రాజకీయానికి వస్తే నేను మా జగనన్నని గౌరవిస్తానన్న. అంటే ఇప్పుడు ప్రధానంగా దీపికాకి వైసీపీకే ఓటు వేయాలంటే మీరేం చెప్తారు? ఒకటేనా, మొదటి పాయింట్, నేను స్థానికంగా ఉంటాను. ఈ హిందూపురాన్ని కోడలిని నేను. బాలకృష్ణ గారు ఇక్కడ ఉండేలేదు. ఈ 10-11 నెలలో ఏదైతే నా ఓపిక ప్రజలందరూ చూసినారో వాళ్ళకి తెలుసు. నేను వినేదానికి ఉన్నాను. మన జగనన్న ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చినారో ఆ శ్రీరామ రక్షతో పాటు నేను వీళ్ళకి పని చేస్తాను అని నేను నిరూపించుకున్నాను. ఈ 10-11 నెలలో మన హిందూపూర్ టౌన్కి ఏదైతే కనెక్టింగ్ బ్రిడ్జెస్ ఉన్నాయో 5, అవన్నీ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడే నేను పూర్తి చేసినాను. ప్రజల్లో ఒక నమ్మకం కలిగింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు నన్ను ఆదరిస్తారని నేను భావిస్తున్నాను. అంటే హిందూపురంలో కనిపిస్తున్నది బాలకృష్ణ బలుపు కాదు, వాపు మాత్రమేనని, ఇక్కడ ఖచ్చితంగా ఈసారి
కురుబ దీపిక గెలిచబోతుందని, బాలకృష్ణని ఓడించి చరిత్ర సృష్టించబోతున్నామని, ప్రధానంగా అందుకు తగ్గట్టుగానే ప్రజలందరూ కూడా హిందూపురంలో మొత్తం దీపికని స్వీకరిస్తున్నారని ఆశీర్వదిస్తున్నారు. కాబట్టే మెజారిటీతో 2024 ఎన్నికల్లో గెలవబోతున్నామని చెప్తున్నారు. కెమెరామ్యాన్ సుధీర్తో రేపటి రామాంజనేయులు, ఐ న్యూస్, హిందూపురం నుంచి.